ప్రముఖ సర్వే సంస్థ వీడీపీ అసోసియేట్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల సర్వే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 2019లో ఎన్నికలు జరిగిన వస్తే ఏ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై వీడీపీ సర్వే చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రముఖ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో సర్వేలో వివరించింది. కాకపోతే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వీడీపీ అసోసియేట్ సర్వే స్పష్టం చేస్తుంది. అయితే ఏపీలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ, బీజేపీ కూటమి అధికారం అని వీడీపీ సంస్థ తేల్చి చెప్పింది. టీడీపీ, బీజేపీకి 47% ఓట్లు వస్తాయని, ప్రతిపక్ష వైసీపీ పార్టీకి 40% ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. అయితే వీడీపీ సర్వేను లోతుగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఏమాత్రం బలహీనంగా లేదన్న సంకేతాలను ఈ సర్వే బలంగా చెప్పింది. టీడీపీ, వైసీపీకి మధ్య కేవలం 7% ఓట్లు మాత్రమే ఉందని సర్వే ద్వారా తేలింది. వచ్చే 2 ఏళ్లలో జగన్ కొంచెం కష్టపడితే 7% తన వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రావచ్చని, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా జగన్కి మెరుగుపడవచ్చని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.